చేసుకొని ఆ ఇంట్లో ఉంటూ మాట్లాడేద్దాము. కాల్ చేస్తారా? నేను డైరెక్ట్ తీసుకున్నా మరి తొందరగా చేయమని ₹1,00,000 తీసుకున్నావు. ఎవరైనా నా దగ్గర డబ్బులు తీసుకొని చూపించమన్నాడు. అసలు ఇలా ఇల్లు మొత్తం నాకు తెలుసు. నా స్టోరీ ఏం చేస్తున్నారు? కథ రాస్తూ రామాయణ భారత ముఖ్యం పనిచేసి స్టోరీ ఆయన కాలు ఇరిగిపోయి ఇట్లా పడి ఉంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఇక్కడ డ్రగ్స్ దందా జరుగుతుంది, ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఇదే ఇల్లు పట్టుకొని ఇక్కడ ఇంటి నంబర్ 13 అంటే దయ్యాల పంపాలి. బేసికలీ పట్టిన దయ్యాన్ని వదిలించుకోండి. ఇక్కడ సంథింగ్ రాంగ్ మాట్లాడుతున్నారు. లక్షలు తీసుకున్నారు. లక్షలు కాకపోతే కోట్లు సంబంధం ఏంటి అసలు? అర్థమైందా? ఆయన ఇల్లు కాదు, ఉంటే డాక్యుమెంట్ చూపించండి. ఆయన పెళ్ళం కాదు, ఉంటే డాక్యుమెంట్ డ్రగ్స్ దందాలు ఉన్నాయి కదా. 40 రోజులు చెంచగూడ జైల్లో ఉండొచ్చు. ఎవరు అన్ని ఇదే ఇంట్లో ఉన్న పనివాడు చెప్పాడు ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటుంది. ఫోటోలతో సహా చూపించాడు. ఇంత దరిద్రం జరుగుతుంది, ఇంత కంప్లైంట్ చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలా తాత్సారం చేస్తారు? ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు మా కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పి రోజు బాధపడుతున్నారు. దీనికి తోడు వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో చండాలం చేస్తుంటే ఆ చండాలం అంతా కూడా రికార్డ్ చేసి రాష్ట్రాన్ని పంపించారు. వాళ్ళు రాష్ట్రాన్ని పంపించిన తర్వాత రాజేష్ లాయర్ని తీసుకొచ్చి ప్రపంచం అంతా చూసింది. చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఓకే ఓకే ప్రపంచం అంతా చూసింది. నాకు కావాలి అని చెప్పి కేసు పెట్టి నీ పనులు చేసుకో. లక్షలు లంచం తీసుకుని ఒక ఆడపిల్లని 15 మంది పుణ్యాలు పంపించి నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మస్తాన్ సాయి ములాఖతులు ఇప్పుడు కనడం తెలియదు. ఎందుకు వెళ్ళాలి? మూడు కోట్లు కావాలంట. 3 కోట్లు. హలో పీసీఆర్ నుంచి వస్తాను. హలో అన్న అన్న పీసీఆర్ నుంచి కాల్ వస్తుంది అన్నారు అన్న. అందుకే వెయిట్ చేస్తున్నా. లైవ్ తీసుకుంటాను. అవునా? దొంగసారాలు నీదంతాలన్నీ మాకు తెలియదు. ఏదేమైనప్పటికీ కూడా మీరు మాట్లాడుకుంటున్న నాకు కాల్ వస్తే మళ్ళీ ఇంటరప్ట్ అయిద్దని చూస్తున్నా. అట్లా ఏం చెప్తారు? వాళ్ళకి ఏం చెప్తారు? లోపలికి పంపించాక నేను ఇక్కడే కూర్చుంటా. వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడతాము. రైట్. ఎప్పుడు వచ్చారండి మీరు ఇక్కడికి? గందరగోళం ఏంటి అసలు ఇదంతా? ఉన్నాయో లేదో పోలీసులు చెక్ చేయాలి. లోపల అసలు ఏం జరుగుతుంది? వాళ్ళ పేరెంట్స్ కూడా ఏం మాట్లాడలేని సిచ్యువేషన్ లో తీవ్ర భావోద్వేగానికి అయితే గురవుతా ఉన్నారు. వాళ్ళ తండ్రి గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకు అసలు మీరు ఆ జనాన్ని తీసుకొచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా లావణ్య కానీ వాళ్ళ ఫాదర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. సార్ నేను మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ ఆయన మధ్యలో దొరుకుతారేమో. ఆయన రానివ్వకుండా రాస్తారు. కష్టపడి సంపాదించి కట్టుకుని మొదట్లో ఒక 3 years రిలేషన్ లో ఉన్నమాట వాస్తవం. ఆ తర్వాత అంతా కూడా వాళ్ళ రిలేషన్ లో లేరు. కాకపోతే ఒకే రూఫ్ లో పైన రాస్తారను, కిందేమో తను వేరే వేరే రూమ్స్. ఇది 3 years తర్వాత మొత్తం పీరియడ్ అంతా కూడా అదే.
వీళ్ళిద్దరు కలిసి అయితే లేరు, వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అయితే లేదు. కాకపోతే అందరికీ వస్తున్న డౌట్ ఏంటంటే ఆ మిగతా సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఎందుకు కలిసి ఉండాలి అని ఒకే ఒక ఉదాహరణ చెప్తాను సార్. మొన్న ఈ ఇష్యూ వచ్చేటప్పటికి ఎంత రభస జరిగిందో మీ అందరూ చూశారు, ప్రతి ఒక్కరికి తెలుసు. తను ఆ రేంజ్ లో రభస చేస్తుందనే విషయం రాజ్ తరుణ్కి తెలుసు, అతనికి ముందే తెలుసు. ఇప్పుడు మొన్న జరిగింది ఇదే. స్టార్టింగ్ లో కానీ రాజ్ తరుణ్ బయటకు వచ్చేస్తే ఇంతే రభస అప్పుడు జరిగి ఉండేది. అప్పుడు ఇతని కెరీర్ అంతా స్మాష్ అయ్యి ఉండేది. ఇలాగ ఇతని కెరీర్ స్మాష్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో అతను ఏంటంటే ఇంట్లో భరించేవాడు. అయితే ఆ భరిస్తూ ఎలా బయటికి వెళ్తే ఎక్కడ కెరీర్ పోతుంది. తర్వాత కొన్నాళ్ళకి తన డ్రగ్స్ లో ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో ఆ డ్రగ్స్ తాలూకు ఇంపాక్ట్ తన మీదకి ఎక్కడ వస్తుందో అని భయంతో అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి ఏమో ఇంట్లో తిష్టేస్తుంది, ఇల్లు నాది అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే అతను రెంటెడ్ హౌస్ లో ఉంటాడు, మేము ఒక దగ్గర రెంటెడ్ హౌస్ లో ఉంటాం. ఇదంతా ఎస్టాబ్లిష్మెంట్ బర్డెన్ అంతా అతనికే పడిపోతూ సినిమాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఆ సంగతి తెలిసింది అందరికి చెప్పగల. ఈ ఫైనాన్షియల్ బర్డెన్ అతని మీద ఎందుకు ఇవ్వాలి, ఎందుకు చేయాలి? మా ఇంటికి మనం వెళ్ళిపోతే సరిపోతుంది కదా అని ఇక్కడికి వచ్చినప్పుడు తను ఏం చేస్తుందంటే సామాన్లన్నీ బయటకి వేసేసి రావద్దు ఇక్కడ పడేస్తుంది. అయితే సామాన్లంతా బయట పడేసిందా? బయట పడేసింది. ఇక్కడికి విసిరేసి సెక్యూరిటీ అని చెప్పి ఆ కమిటీ గేట్ అవతల పడేయమని చెప్పి, అంటే సెక్యూరిటీ తన దెబ్బలాడి అలా కాదు మీరు ఇక్కడ పెట్టమ్మా అని చెప్పి ఇక్కడ పెట్టి ఇక్కడ కూర్చున్నాం, వీల్చైర్లో కూర్చున్నాం. అయితే మాతో పాటు ఒక కేర్ టేకర్స్ అని మా హెల్ప్ కోసం తీసుకొచ్చాం. నాకేంటంటే ఇంట్లోకి రాగానే ఒక విధమైన బాధ ఫీలింగ్, దాంతో ఒక విధమైన ఇద్దరు హెల్త్ బాగాలేదు సార్ ఇద్దరికి. ఈ 10 years పీరియడ్లో మా సొంత ఇంటికి మేము వెళ్ళలేకపోతున్నాము అనే ఒక బాధతోటి కుమిలిపోయాం. ఈ 10 years మేము కుమిలిన బాధ అంత బాగా కుమిలిపోయి మొత్తం హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. షుగరు, బీపీ, థైరాయిడ్, ఈవిడ హార్ట్ పేషెంట్ అన్నీ దాంతో మేము స్ట్రగుల్ అవుతున్నాం. ఆఖరికి ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఈ డ్రామాలో ఫీల్ అయిపోయి ఆ కుర్చీలో సోఫాలో కూర్చొని డల్ అయిపోయాం. ఇద్దరు మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోయాం. మరి ఈ హడావిడి ఏమైందో నాకేం తెలియదు. అది పరిస్థితి. వాళ్ళ ఫాదర్ లావణ్య వాళ్ళ ఫాదర్ కూడా ఆయన ఆరోపిస్తా ఉన్నారు, మీరు జనాలు తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చి తన మీద దాడి చేశారని చెప్తా ఉన్నారు కదా. అదే చెప్తున్నాను, మేము లోపల సోఫాలో కూర్చునేటప్పటికి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చెప్పాను ఈ హెల్త్ బాగాలేదు, వచ్చి బాధ, ఈ ఇంటికి రావడం అంటే మా ఇంట్లోకి మేము బలవంతంగా రావడం అన్న బాధతోటి మేము సోఫాలో కూర్చుని పోయి అసలు కంప్లీట్ బ్లాంక్ మైండ్ డల్ అయిపోయాం. సోఫాలో ఆల్మోస్ట్ కుప్పగోలిపోయినట్టు కూర్చున్నాం ఇద్దరం. ఒకవేళ బాధ వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఏంటి సరదాగా రాకుండా ఏంటి ఇలా వచ్చాం. దీంట్లో మాకేమో అసలు ఏం జరిగిందో అనేది ఆ క్షణం నాకు తెలియదు. ఇప్పుడు అంటున్నారు ఇలా జరిగింది మరి నాకు తెలియదు, మాకైతే తెలియదు. మీరే కావాలని తన ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని చెప్పి వాళ్ళ తండ్రి కూడా ఆరోపిస్తా ఉన్నాడు. మేము బయటకు పంపించాలి అని కాదు, ఇల్లు మా సొంతం చేసుకోవాలి అన్నదే మా తాపత్రయం. అలాగా గొడవలు పెట్టే మనస్తత్వం ఆలోచన అయితే మాకు లేదు. మరి ఏం జరిగిందో ఏంటి అన్నది నేను చెప్పలేదు. ఈ ఇంట్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ అసోసియేషన్ నుంచి కూడా రాజ్ తరుణ్కి లెటర్ రాసినట్టుగా కూడా చెప్తాను. ఫైనల్ వార్నింగ్ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ నిజమేనది. ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు ఎన్ని అంటే అన్నీ జరుగుతాయి. ఈ అందులో రాష్ట్రాన్ని ఇల్లు అని పేరుతోటి ఇందులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయండి. ఎంత బాధ ఉంటుంది సార్ మనుషులు. అది యాక్చువల్గా అయితే నాకు కావాల్సింది, నేను కోరుకునేది ఇల్లు కూడా సెట్ చేసి పోలీసులు అవన్నీ కూడా చూడాలి, ఓకే చేయాలి. అది కూడా చేయడం అనేది చాలా మంచిది. ఇంట్లో జరుగుతున్నాయి, డ్రగ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు రాజు ఎందుకు స్పందించడం లేదు మరి?
ఏం చేస్తాడు సార్, ఏం చేయగలరు? తను బిజీగా మళ్ళీ రివర్స్ చేసుకుంటాడా, మళ్ళీ కెరీర్ డిస్టర్బ్ చేసుకుంటాడా? అదేంటంటే తన కెరీర్ దృష్టిలో ఉంటుంది. ఆ కెరీర్ లేకపోతే ఇంకేం చేయలేడు. ఆ కెరీర్ కోసం తాపత్రయపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మేమేంటంటే ఇలా కాదని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని వద్దామని చెప్పి వచ్చాం. వస్తే మాకు ఈ శాస్త్రం ఇది కనిపిస్తుంది. గత 3 గంటలు 4 గంటల నుంచి కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడనే రోడ్ మీద కూర్చున్న పరిస్థితి. వాళ్ళ సామాన్లు కూడా రైట్. రాజ్ తరుణ్ కు వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్ తరుణ్ ఫాదర్ అండ్ మదర్ గత 2 నుంచి 3:30 గంటల వరకు నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు. సో బయటికైతే గెంటేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మా నాన్న లావణ్య కూడా వాళ్ళిద్దరిని బయటికి గెంటేసింది, వాళ్ళ సామాన్లన్నీ కూడా బయట పడేసింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ తల్లిగారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఎప్పుడు జరిగింది అసలు ఈ ఘటన? అరౌండ్ 1:15, 1:30. ఇప్పుడు మీరు 3 అవర్స్ నుంచి ఇక్కడే బయట కూర్చున్నారా? అప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నాం. తను వచ్చి మొత్తం విసేసింది. అక్కడ కూర్చున్నాము యాక్చువల్గా. అటు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు అలా కాదు, ఇక్కడ కూర్చోండి అంటే ఇలా ఇక్కడ వచ్చి కూర్చున్నాం. వాళ్ళ ఫాదర్ మరి మీరే ఆమెని బయటికి గెంటేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఎలిగేషన్ చేస్తున్నారు కదా. లేదు లేదు, వాళ్ళే బయట పంపించారు. లావణ్యమే బయటకు పంపించింది. నెక్స్ట్ లావణ్యకి రాజస్థాన్కి సంబంధం లేదు, మ్యారేజ్ కూడా అవ్వలేదు. వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదు. 3 years ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ వాడు కష్టార్జితం. ఇది 3 years అంటే 3 సినిమాలు అందరికీ తెలిసిన విషయం. ఉయ్యాల జంబాల సినిమా చూపిస్తామా, కుమారి 21F, సీతమందాలు, వాటితో కలిపి ఇది కట్టాడు. మా డబ్బు కాదు, అతని డబ్బు కాదు. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, లావణ్య వాళ్ళ ఫాదర్ చెప్తా ఉన్నారు, మేము దాదాపు ₹1,00,00,000 వరకు కూడా నేను ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు కదా ఆయన. అతనికే లేదు, అతనే ఇస్తాడు. మాకుందా, మేము ఇచ్చామా మా కొడుక్కి? ఏమి ఇవ్వలే. కొడుకు అన్న సినిమాల్లో వెళ్ళాడు. మేమే మా కొడుకేమి ఇవ్వలేదా? వాడికి మనోధైర్యాన్ని మనం ఇచ్చని అదే ఇచ్చాం. అతను అలా డబ్బులు అతనికి ఏమన్నా ఉంటే నేను ఇస్తాను, ఉంటే మేము ఇస్తాం. మేము కొడుకుని వదులుకుంటాం. మాకున్నది ఒక్క కొడుకే. మా కొడుకు దగ్గరికి మాకు రావడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నాం అప్పట్లో. మీరు లావణ్యం మీద దాడి చేసి ఆవిడ మీద కొంతమందిని ఆ మీదకు తోలి ఆవిడ మొబైల్ ఫోన్ ని కూడా పగలగొట్టినట్టుగా కూడా చెప్తా ఉన్నారు కదా. తెలియదు, అది నాకు ఐడియా లేదు. నేను ఇక్కడ కూర్చున్నాను, బండి మీద కూర్చున్నాను. అదే జరిగింది, మరి నాకు ఐడియా లేదు. వాళ్ళ ఫాదర్ని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు లావణ్య మీద మీరు దాడి చేయించారా? మరి దాడి చేయించినట్టుగా లావణ్య చెప్తా ఉంది, వాళ్ళ ఫాదర్ కూడా చెప్తా ఉన్నారు. ఒకటి సార్, మేము ఇంటికి వద్దాం అనుకుని వచ్చాం. వచ్చి లోపలికి వెళ్ళగానే అసలే హెల్త్ బాగాలేదు, ప్రాబ్లమ్స్లో ఉన్నాం. అసలు లోపలికి వెళ్ళగానే మైండ్ ఒక బాధతోటి, ఆవేదనతోటి మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోయి కుప్పకూలిపోయి కూర్చున్నాం సోఫాలో. ఈ హడావిడిలో నాకు అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మాకైతే ఆ ఉద్దేశం లేదు. మేము అలా చేయాలన్న ఆలోచనతో మేము రాలేదు. కాబట్టి అసలు ఏం జరిగింది అప్పుడు అన్నది నాకు తెలియట్లేదు. అది సార్. సో అక్కడ ఏం జరిగింది అనేది తెలుసుకుని అసలు కంప్లీట్ మైండ్ బ్లాంక్, కుప్పకూలిపోయాం. ఆ పరిస్థితిలో ఏం జరుగుతుందో ఏంటో గమనించే పరిస్థితిలో కూడా లేము మేము. కాబట్టి అదేం నాకు తెలియదు. మాకైతే ఆ ఉద్దేశం లేదు, మేము చేయించాలని కూడా మేమేం ప్లాన్ చేసుకోలేదు. రాజా రవీంద్ర ఉండే ఇల్లు అని కూడా మొత్తం మీద తెలుస్తుంది. ఇక్కడ అంతా కూడా చాలా మంది అంటే రాష్ట్రానికి చాలా క్లోజ్ వ్యక్తి రాజా రవీంద్ర, అతని ఇల్లు అని కూడా ఇది ఇక్కడ తెలుస్తుంది. చాలా మంది సెలబ్రిటీస్ ఒకవైపు రెజినా కెసెండ్రా ఉండే ఇల్లు అని కూడా తెలుస్తుంది. సో రైట్, ఇక మనం చూస్తున్నాం కదా, అటు రాజ్ తరుణ్ ఇంటి వద్ద అయితే
సో ఘర్షణ వాతావరణం నెలకొందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే రాజ్ తరుణ్ ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ కూడా మనం చూస్తున్నాము బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా కూడా. సో ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. వారు పేరెంట్స్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాజ్ తరుణ్ అటు పావని విల్లాస్ అసోసియేషన్ అయితే రాజ్ తరుణ్కి లేఖ రాస్తారు. రాజ్ తరుణ్ విల్లాలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ కూడా, విల్లా ఖాళీ చేయాలంటూ కూడా అటు అసోసియేషన్ అయితే ఒక లేఖనైతే రాసింది. దీంతో ప్రస్తుతం వారి ఇంటి వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అటు రాజ్ తరుణ్ లావణ్య కూడా రిలేషన్షిప్లో ఉన్నారంటూ వారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు కూడా చెప్పుకొస్తున్నారు. వారిద్దరూ రిలేషన్లో ఉన్నారు, ఒక 3 years తర్వాత విడిపోయారు. ఇలాంటి తప్పుడు కేసులు లావణ్య పెడుతూ కూడా మమ్మల్ని అటు రోడ్డును పెడుతుందంటూ కూడా అటు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు అయితే విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుందనే చెప్పొచ్చు. 10 years మేము కుమిలిన బాధ ఇంత అంత బాగా కూలిపోయి మొత్తం హెల్త్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. షుగరు, బీపీ, థైరాయిడ్, ఇప్పుడు హార్ట్ పేషెంట్ అన్నీ దాంతో మేము స్ట్రగుల్ అవుతున్నాం. ఆఖరికి ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఈ డ్రామాలో ఫీల్ అయిపోయి ఆ కుర్చీలో సోఫాలో కూర్చొని డల్ అయిపోయాం. ఇద్దరు మైండ్ అంతా కూడా బ్లాంక్ అయిపోయాం. మరి ఈ హడావిడి ఏమైందో నాకేం తెలియదు. మా ఇద్దరికి అది పరిస్థితి. వాళ్ళ ఫాదర్ లావణ్య వాళ్ళ ఫాదర్ కూడా ఆయన ఆరోపిస్తా ఉన్నారు, మీరు జనాలు తీసుకొచ్చి కొంతమందిని తీసుకొచ్చి తన మీద దాడి చేశారని చెప్తా ఉన్నారు కదా. అదే చెప్తున్నాను, మేము లోపల సోఫాలో కూర్చునేటప్పటికి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చెప్తాను, ఈ హెల్త్ బాగాలేదు, వచ్చి బాధ, ఈ ఇంటికి రావడం అంటే మా ఇంట్లోకి మేము బలవంతంగా రావడం అన్న బాధతోటి మేము సోఫాలో కూర్చుని పోయి అసలు కంప్లీట్ బ్లాంక్ మైండ్ డల్ అయిపోయాం. సోఫాలో ఆల్మోస్ట్ కుప్పగోలిపోయినట్టు కూర్చున్నాం ఇద్దరం. ఒకరు బాధ వచ్చేస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది, ఏంటి సరదాగా రాకుండా ఏంటి ఇలా వచ్చాం. దీంట్లో మాకేమో అసలు ఏం జరిగిందో అనేది ఆ క్షణం నాకు తెలియదు. ఇప్పుడు అంటున్నారు ఇలా జరిగింది మరి నాకు తెలియదు, మాకైతే తెలియదు. మీరే కావాలని తనని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని చెప్పి వాళ్ళ తండ్రి కూడా ఆరోపిస్తా ఉన్నాడు. మేము బయటకు పంపించాలి అని కాదు, ఇల్లు మాకు సొంతం చేసుకోవాలి అన్నదే మా తాపత్రయం. అలాగా గొడవలు పెట్టే మనస్తత్వం ఆలోచన అయితే మాకు లేదు. మరి ఏం జరిగిందో ఏంటి అన్నది నేను చెప్పలేను. ఈ ఇంట్లో కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ అసోసియేషన్ నుంచి కూడా రాజ్ తరుణ్కి లెటర్ రాసినట్టుగా కూడా చెప్తాను. ఫైనల్ వార్నింగ్ గా కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. నిజమేనది? ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు చాలా జరుగుతున్నాయి. ఎన్ని అసాంఘిక కార్యక్రమాలు ఎన్ని అంటే అన్నీ జరుగుతాయి. ఈ అందులో రాష్ట్రాన్ని ఇల్లు అని పేరుతోటి ఇందులో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయండి. ఎంత బాధ ఉంటుంది సార్ మనుషులు. అది యాక్చువల్గా అయితే నాకు కావాల్సింది, నేను కోరుకునేది ఇల్లు కూడా సెట్ చేసి పోలీసులు అవన్నీ కూడా చూడాలి, ఓకే చేయాలి. అది కూడా చేయడం అనేది చాలా మంచిది. ఇంట్లో జరుగుతున్నాయి, డ్రగ్స్ జరుగుతున్నాయి. ఇంకా ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు రాజు ఎందుకు స్పందించడం లేదు? మరి ఏం చేస్తాడు సార్, ఏం చేయగలరు? తను బిజీలో మళ్ళీ రివర్స్ చేసుకుంటాడా, మళ్ళీ కెరీర్ డిస్టర్బ్ చేసుకుంటాడా? అదేంటంటే తన కెరీర్ దృష్టిలో ఉంటుంది. ఆ కెరీర్ లేకపోతే ఇంకేం చేయలేడు. ఆ కెరీర్ కోసం తాపత్రయపడుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు మేమేంటంటే ఇలా కాదని చెప్పి ఒక డెసిషన్ తీసుకొని వద్దామని చెప్పి వచ్చాం. వస్తే మాకు ఈ శాస్త్రం గత 3 గంటలు 4 గంటల నుంచి కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడనే రోడ్ మీద కూర్చున్న పరిస్థితి. రైట్. రాజ్ తరుణ్ కు వాళ్ళకి సంబంధించినటువంటి రాజ్ తరుణ్ ఫాదర్ అండ్ మదర్ గత 2 నుంచి 3.5 గంటల వరకు నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు. సో బయటికి అయితే గెంటేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మా నాన్న లావణ్య కూడా వాళ్ళిద్దరిని బయటికి గెంటేసింది, వాళ్ళ సామాన్లన్నీ కూడా బయట పడేసింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ తల్లిగారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, ఎప్పుడు జరిగింది అసలు ఈ ఘటన? అరౌండ్ 1:15, 1:30. ఇప్పుడు మీరు 3 hours నుంచి ఇక్కడే బయట కూర్చున్నారా? అప్పటి నుంచి ఇక్కడ కూర్చున్నాం. తను వచ్చి మొత్తం విసేసింది, అక్కడ కూర్చున్నాం. యాక్చువల్గా అటు మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం. ఎందుకు అలా కాదు, ఇక్కడ కూర్చోండి అంటే ఇలా ఇక్కడ వచ్చి కూర్చున్నాం.
వాళ్ళ ఫాదర్ మరి మీరే ఆమెని బయటికి గెంటేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఎలిగేషన్ చేస్తున్నారు కదా. లేదు లేదు, వాళ్ళే బయటకు పంపించారు. లావణ్యమే బయటకు పంపించింది. నెక్స్ట్ లావణ్యకి రాజస్థాన్కి సంబంధం లేదు, మ్యారేజ్ కూడా అవ్వలేదు, వాళ్ళిద్దరికి పెళ్ళి అవ్వలేదు. 3 years ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ వాడు కష్టార్జితం. ఇది 3 years అంటే 3 సినిమాలు అందరికీ తెలిసిన విషయం. ఉయ్యాల జంబాల సినిమా చూపిస్తామా, కుమారి 21F, సీతమందాలు, వాటితో కలిపి ఇది కట్టాడు. మా డబ్బు కాదు, అతని డబ్బు కాదు. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, లావణ్య వాళ్ళ ఫాదర్ చెప్తా ఉన్నారు, నేను దాదాపు ₹1 కోటి వరకు కూడా నేను ఇచ్చినట్టుగా చెప్తా ఉన్నారు కదా ఆయన. అతనికే లేదు, అతనే ఇస్తాడు. మాకుందా, మేము ఇచ్చామా మా కొడుక్కి, ఏమి ఇవ్వలే. కొడుకు అన్న సినిమాల్లో వెళ్ళాడు, మేమే మా కొడుక్కి ఏమి ఇవ్వలేదా. ఒకసారి లావణ్య రాజ్ తరుణ్ వివాదం అయితే